మనందరం ఇంటింట్లో శాంతిని తీసుకురావాలనే ఈ శ్రేష్టమైన కార్యాన్ని చేయాలి. అవును కదా? మనం మనలో మార్పు తెచ్చుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఏం మార్పు? రెండో విషయం తీసుకుందాం. బాబా మనకు చాలా నేర్పిస్తారు. పరివర్తన శక్తి మీ దగ్గర ఉంది. అందరూ ఈ సత్యాన్ని అంగీకరించండి. పరివర్తన శక్తి నా దగ్గర ఉంది అని ప్రతి ఒక్కరూ తమతో తాము మాట్లాడుకోండి. ఇది ఉందా లేదా? అసలు అవసరం ఎక్కడ వస్తుందంటే మనం దేన్ని మార్చాలనుకుంటున్నాము అనే దానిపై, లేక మనలో ఉన్న ఆ యొక్క బలహీనతను మనమే ఒప్పుకొని వదిలేసామా? ఇది అందరిలోనూ ఉంటుంది కదా. నాలో ఉంటే ఏమైంది? ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇలా లేకపోతే పనులు జరగవు అని అనుకుంటామా? మనం కోప్పడకపోతే, కొంచెం అహంకారంతో ఉండకపోతే మన మాట ఎవరైనా సరే లెక్క చేయరు అని అనుకుంటారు. సోదరులకు ఆఫీసులో ఇలాగే జరుగుతుంటుంది. ఇది ప్రాక్టికల్ కూడా. మీరు చాలా మర్యాదగా సాధువులాగా ఉంటే మీకే ఎక్కువ పని అప్పగిస్తారు. ఇది ఈ రోజుల్లో చాలామంది సోదరులు మరియు సోదరీమణుల సమస్య. సోదరీమణులకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మొన్ననే ఒక సోదరి వచ్చారు. ఆమె మంచి పదవిలో ఉన్నారు. ఆమె నాతో ఇలా అన్నారు, నేను చాలా బాగా పని చేస్తాను, ఇచ్చిన పనిని చకాచకా పూర్తి చేసేస్తాను. దాంతో ఇప్పుడు నాకు 4 రెట్లు ఎక్కువ పని ఇవ్వడం మొదలుపెట్టారు. నేను కూడా కాదు అని అనలేకపోతున్నాను. దాంతో వాళ్ళు ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారు. నేను ఆ అక్కయ్యకి ఇలా నేర్పించాను. కొన్ని చోట్ల నో చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నీ జీవితం అంటే కేవలం ఇదే కాదు కదా. ఇప్పుడు నువ్వు రాత్రి 10 గంటల వరకు పని చేస్తున్నావు. అది తప్పు కదా. మనిషికి తనకంటూ కూడా కొంచెం సమయం ఉండాలి కదా. కాబట్టి మనలో ఉన్న లోపాలని మార్చుకోవడం చాలా అవసరం. మరియు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, మనం చాలా మర్యాదస్తులం, మనం చాలా నిజాయితీ పరులం. ఈ గుణాలు మన బలహీనతలుగా ఎప్పుడు మారుతాయి అంటే మనం మన స్వమానంలో ఉండనప్పుడు మాత్రమే అది బలహీనత అవుతుంది. ఒకవేళ మనము ఆత్మిక అధికారంలో కూడా ఉండడం నేర్చుకుంటే మనలోని ఈ గొప్ప గుణాలే మహోన్నతమైనవిగా మారి అందరికీ ప్రసిద్ధి చెందుతాయి. ఒక సోదరుడు బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. జ్ఞానంలో చాలా మంచి స్థితిలో ఉండేవారు. ఒకరోజు మేనేజర్ ఆయనతో, బాయ్ ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పని చెయ్యని అన్నప్పుడు ఆయన, నో, నా పని పూర్తయింది, నేను అంతా పూర్తి చేసేసాను. ఇప్పుడు ఈ 10 నిమిషాలు నాకు చాలా ముఖ్యం. ఈ 10 నిమిషాల్లో నేను ఇంటికి చేరుకుంటాను. ఆపై నేను చాలా మంచి మెడిటేషన్ చేసుకోవాలి. అది నాకు చాలా పెద్ద సంపాదన అని చెప్పారు. మేనేజర్ కూడా అర్థం చేసుకున్నారు. ఇతను తన పనిని పూర్తి చేసేశాడు. తనకు ఉన్న బాధ్యతలన్నిటినీ సమయం కంటే ముందే పూర్తి చేసుకున్నాడు. ఇక మనం ఇతడిని ఎలా ఆపగలము అని. కాబట్టి మనం మన స్వమానాన్ని పెంచుకోవాలి, ఆత్మగౌరవాన్ని. ఈరోజు ఈ పవిత్ర భూమిపై నేను నాలోని ఏ అలవాటును లేక ఏ విషయాన్ని మార్చుకోవాలి అనే దానిపై చాలా బాగా ఆలోచించాలి. నేను చిన్న విషయాలకే చిరాకు పడిపోతున్నానా? పిల్లలపై అరుస్తూ విసుక్కుంటున్నానా? నాకు కోపం వచ్చేస్తుందా? ఏం జరుగుతుందో చూడండి. ఒక తల్లి నాతో ఒక మాట చెప్పారు. ఆమెను చూస్తే నాకు చాలా జాలి కూడా వేసింది. ఆమె అన్నారు, నాలో అసలు కోపం అనేదే ఉండేది కాదు. పైగా నేను చాలా కాలం నుండి జ్ఞానంలో కూడా ఉన్నాను. కానీ కొంతకాలంగా నాకు కోపం చాలా ఎక్కువైపోతుంది. ఏమవుతుందంటే నేను వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళినప్పుడు నాకు విపరీతమైన కోపం వస్తుందని చెప్పారు. నేను ఆమెను అడిగాను, నువ్వు ఎవరి మీద కోప్పడతావు? కూరగాయల మీద, పప్పు మీద, అన్నం మీద,
ఎవరి మీద ఆ కోపం చూపిస్తావు అని. ఆమె అంది, లేదు, ఎవరైనా ఏదైనా చేస్తే దానివల్ల అక్కడ నాకు కోపం వస్తుంది అని. నేను అన్నాను, దీనివల్ల నీ కుటుంబమే పాడైపోతుంది కదా. ఆమె అంది, పాడైపోయింది, నేను చూస్తున్నాను. ఆ కోపంతో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. కేవలం 6 నెలల్లోనే ఇల్లంతా అశాంతిగా మారిపోయింది అని. నేను అన్నాను, మరి అలాంటప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కదా. అప్పుడు ఆ మంది, మార్చుకోవాలని అనుకుంటున్నాను కానీ మార్చుకోలేకపోతున్నాను. వంటగదిలోకి వెళ్ళగానే అలా జరిగిపోతుంది అని. గమనించండి, కొన్ని ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో నీటిని ఛార్జ్ చేసి ప్రతిరోజు చల్లండి. నీటిని ఛార్జ్ చేయడం మీ అందరికీ వచ్చు కదా. నీటి వైపు దృష్టి ఉంచి 7 సార్లు ఈ అభ్యాసం చేయండి. ఏమని? నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని. పైగా బీహార్ దగ్గర గంగా నది ఉంది కాబట్టి కొంచెం గంగా జలాన్ని దగ్గర ఉంచుకోండి. కొద్దిగా గంగా జలం తీసుకుని ఛార్జ్ చేసి అక్కడ చల్లండి. దానివల్ల అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతమైపోతుంది. ఇలా ఒక 7 రోజులు లేక 11 రోజుల పాటు చేయండి. దీనిపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఆహారాన్ని క్రోధంతో వండినట్లయితే ఒకసారి ఆ ఆత్మ పడుతున్న ఆవేదనను చూడండి. ఆమెకు అంతా తెలుసు, పూర్తిగా తెలుసు, ఈ ఆహారం వల్ల మా ఇల్లు పాడైపోతుంది, నేను కోప్పడకూడదు అని ఆమెకు తెలుసు. కానీ ఆమెకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. అంటే అక్కడ ఆత్మ పరవశమైపోయింది. తన ఆధీనంలో తను లేనట్లుగా పరాయి శక్తికి లోనైపోయింది. కాబట్టి ఈ విధంగా ఇతరులు లేక పరాయి శక్తుల ప్రభావంలోకి వెళ్ళిపోవడం నుండి అందరూ బయటపడాలి. ఏ స్వమానం ద్వారా బయటపడాలి? నేను మాస్టర్ సర్వశక్తివంతుడు తొలగిపోతుందని అనుకోవద్దు. కొన్ని లోపాలు లేక బలహీనతలు తొలగిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు, ఒక చాలా పెద్ద బలహీనత ఉంది. ఇది చాలామంది దగ్గర దాదాపు 95% మంది మనుషుల్లో ఉంటుంది. అదేంటంటే మనస్తాపం చెందటం, మనసులో పెట్టేసుకోవటం. కొంతమందిలో ఈ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చిన్న మాట అంటే చాలు మనసుకు పెట్టేసుకుని అలిగి కూర్చుంటారు, అంటే మనసులోకి తీసేసుకుంటారు. మీరు పిల్లల్ని బతిమాలినా వారు వినరు. దాంతో ఇంటి వాతావరణం అంతా ఎంతో అశాంతిగా మారిపోతుంది. అందుకే భగవంతుడు చెప్పారు, ఫీలింగ్ రావడం అంటే సగం మృత్యువుతో సమానము అని. ఆ ఫీలింగ్ గురించే అవ్యక్త బాబా ఒక గ్రూప్ని కలిసినప్పుడు చెప్పారు. ఇక 2వ రకం ఫీలింగ్ ఏంటంటే, ఎక్కడైనా మనకు ఓటమి ఎదురైనా, ఎవరైనా మనల్ని మనసు నొప్పించేలాగా చెడు మాటలు అన్నా, లేక ఎవరైనా అవమానించినా, ఒక అరగంటో లేక గంటో గడిచిన తర్వాత మనసులో ఒక రకమైనటువంటి బాధ, అసంతృప్తి మొదలవుతుంది. దాంతో ఇంట్లోని సుఖశాంతులు వెళ్ళిపోతాయి, సంతోషం నశించిపోతుంది, ఇక యోగం కూడా కుదరదు. ఇది 2వ రకం ఫీలింగ్. దీని నుండి కూడా మనం బయటపడాలి. ఇక దీని తర్వాత స్థితి ఏంటంటే, ఒకవేళ కొంచెం ఫీలింగ్ వచ్చినా చాలా త్వరగా మనం దాని నుండి బయటికి వచ్చేయాలి. ఇది చాలా మంచి స్థితి. అయితే ఈ ఫీలింగ్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి సమయం పడుతుంది. అంటే ఫీలింగ్ని దూరం చేసుకోవడం అంటే, మనలో ఎప్పుడైతే ఫీలింగ్ పూర్తిగా ముగిసిపోతుందో అప్పుడు మనం ఆత్మిక శక్తులతో సంపూర్ణంగా అయిపోతాము. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా నిండిపోతామో అప్పుడు ఈ ఫీలింగ్ అనేది కూడా ముగిసిపోతుంది. ఫీలింగ్ వస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే, మనం ఇంకా సంపూర్ణంగా నిండలేదు అని. ఒక కుండ నిండుగా నీళ్లతో నిండకపోతే దానిని తీసుకువెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ నీరు అటు ఇటు కదులుతూ బయటపడిపోతుంది. అదే కుండ నిండుగా ఉంటే స్థిరంగా ఉంటుంది. మనిషి కూడా ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోతాడో
ఆత్మిక ఖజానాలతో, జ్ఞానంతో, స్వమానంతో, యోగంతో నిండిపోతాడో అప్పుడు అతనికి ఎలాంటి ఫీలింగ్స్ రావు. ఇక కోపం అనే దానిపై ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఇక్కడికి వచ్చే బాబా పిల్లల్లో చాలామందికి కోపం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అసలు చాలా వరకు వదిలిపోతుంది. ఎవరైతే ఇకపై నేను కోపడకూడదు అని శ్రద్ధ పెడతారో వారికి కోపం వల్ల జరిగే నష్టాలు ప్రాక్టికల్గా కనిపిస్తాయి. అసలు కోపం వల్ల జరిగే అన్నిటికంటే పెద్ద నష్టం ఏమిటంటే, మొదటిగా మన స్థితి పాడైపోతుంది. అలాగే మన నోటి మాటలు కూడా పాడైపోతాయి. ఆ చెడు మాటల వల్ల మనకి ఎంతో ప్రియమైన వారితో, మన సొంత వారితో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. నోటి నుండి ఎలాంటి మాటలు వచ్చేస్తాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే కోపం అనేది మనిషి యొక్క విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది. ఆ సమయంలో ఏం మాట్లాడాలో మనిషికి అస్సలు అర్థం కాదు. ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. ఆ తర్వాత బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అందుకే మీ దగ్గర ఒక స్లోగన్ రాసి పెట్టుకోండి. మీ ఇళ్లల్లో కూడా ఎక్కడైనా దీన్ని రాసి ఉంచితే చాలా బాగుంటుంది. అదేమిటంటే, మన ఒక్క సెకండ్ కోపం మన ఉజ్వల భవిష్యత్తును నాశనం చేయగలదు. మీరు కనుక జైలుకు వెళ్తే అక్కడ మీకు ఎంతోమంది ఖైదీలు కనిపిస్తారు. జైల్లో కూడా మా సేవలన్నీ జైల్లో కూడా నడుస్తూ ఉంటాయి కదా. కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం. వారితో మాట్లాడినప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. చాలామంది జైలుకు రావడానికి కారణం ఆ ఒక్క క్షణంలో వారికి వచ్చిన కోపమే. ఒకవేళ వారు ఆ ఒక్క క్షణాన్ని కనుక అదుపు చేసుకుని ఉంటే ఈరోజు వారి జీవితం, వారి కుటుంబాల జీవితం ఇలా పాడైపోయేది కాదు. కోపం వచ్చింది, ఏదో ఒకటి చేసేశారు, ఇప్పుడు జైల్లో పడ్డారు. కొంతమందికి జీవిత ఖైదీ పడింది. చిన్న విషయానికే కోపం వచ్చింది, అది కంట్రోల్ కాలేదు. అవతలి వారిని కాల్చి చంపేశారు. దాంతో ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి. కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మన ఒక్క సెకండ్ కోపం కూడా మన అందమైన భవిష్యత్తుని నాశనం చేయగలదు. దీనిని మీ పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఇక 2 మాటలని కూడా రాసి పెట్టుకోండి. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ కిందను లేక ఒక చిన్న బోర్డ్ లాగా తయారు చేసి అయినా సరే తగిలించి ఉంచండి. అదేమిటంటే, మన పాజిటివ్ థింకింగ్ మన ఉజ్వల భవిష్యత్తుని నిర్మిస్తాయి. అందరూ దీన్ని చదవాలి. ఎందుకంటే మనిషి చదవడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు. మనం నోటితో నేర్పిస్తే తక్కువ నేర్చుకుంటాడు. కానీ స్వయంగా చదివినప్పుడు వారిలో ఒక చింతన జరుగుతుంది. నేను నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గానే ఉండాలి అని వారు ఆలోచిస్తారు. ఎవరికైనా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటే దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం సరిదిద్దుకోవాలి. విధి లేకుండా అది సాధ్యం కాదు. సమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ పద్ధతి గురించి చర్చించము. కొంతమందికి చిన్న విషయాలకే వెంటనే కంగారు పడిపోయి లేక ఆందోళన చెందే అలవాటు ఉంటుంది. దానిని కూడా మార్చుకోవాలి. ఒక సంకల్పం చెయ్యండి. నేను ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలని అన్నిటినీ కూడా దూరం చేయాలి. అలాంటప్పుడు నేను ఎలా ఆందోళన పడగలను అని కేవలం ఈ ఒక్క సంకల్పం చేయడంతోనే మీలో శక్తి వచ్చేస్తుంది. ఒకే ఒక్క సంకల్పం మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడే అలవాటు ఉంటే దానిని కూడా సరిచేసుకోవాలి. ఈ విషయాలన్నిటిపై మీరందరూ చాలా బాగా ఆలోచించండి. పరివర్తన శక్తి మనలోనే ఉంది. కాకపోతే మనల్ని మనం మార్చుకోవాలనే దృఢమైన సంకల్పం మనలో ఉండాలి. పూర్వం బాబా ఇదే హాల్లోకి వచ్చి ఇక్కడ కూర్చునేవారు. అప్పట్లో పైన ఉన్న ఈ ప్లాట్ఫామ్ లేదు. ఇదంతా ఒకే లెవెల్లో సమానంగా ఉండేది. అప్పుడు నేను ఒక విషయం ఆలోచించేవాడిని, భగవంతుడిని పోలి ఉండాలి అని. పిల్లలకి నేర్పించడానికి, వారిని అలా తీర్చిదిద్దడానికి భగవంతునికి ఎంతటి తీవ్రమైన కోరిక ఉందో, సరిగా అలాంటి కోరికే నేను కూడా అలా మారి తీరాలి అనే తపన మనలో కూడా ఉంటే ఈ కార్యం చాలా త్వరగా పూర్తయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
తమలోని ఆ సంకల్ప శక్తిని పవర్ఫుల్గా చేసుకోవాలి. నేను మారి తీరాలి, బాబా ఏం చెప్తే అది చేసి చూపించాలి అని నిశ్చయించుకోవాలి. మనల్ని మనం మార్చుకొని మన ఇంట్లోని వారికి ఒక సుందరమైన సందేశాన్ని అందించాలి. చూడండి, మీరు ఇంట్లో కూర్చొని జ్ఞానం చెప్తే ఎవరు వినరు. ఇంట్లో వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే నిజమైన పద్ధతి ఏమిటంటే మన జీవితంలో మార్పు, మన ప్రవర్తనలో మార్పు మరియు మన నోటి మాటల్లో మార్పు తీసుకురావటం. ఇంట్లో వాళ్లకు జ్ఞానాన్ని ఇచ్చే నిజమైన పద్ధతి ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఎలా అయితే వచ్చారో తిరిగి వెళ్ళేటప్పుడు అలానే మార్పుతో వెళ్ళండి. ఓం శాంతి.